ఈ గెద్యోను అనే అతను ఒక గోధుమలు దొల్లగొట్టుకుని ఒక గానగ చాటున, అంటే ఇక్కడైతే గెద్యోను ఎందుకు గానగ చాటున ఉన్నాడన్నది భయం గురించి అయితే ఏమి రాయలేదు. కానీ దేవుడే అతనికి ప్రత్యక్షమయ్యి ఆ గానగ చాటున గోధుమలను దొల్లగొట్టుకుంటూ ఉన్నాడు. కానీ ఆ దూత ఆమెని ప్రత్యక్షమైనప్పుడు ఆ దూత పలకరిస్తుంది. ఆయనలో ఏం బలము చూసిందండి అన్నాడు. హల్లెలూయా. ఈ మాట ఇశ్రాయేలీయులు మిద్యానీయులకును అమానీయులకు భయపడుతున్న మనుషులు దేవదూతే ప్రత్యక్షమైనప్పుడు ఆయనలో బలము, శక్తి, ధైర్యము చూసిందన్నారా. కానీ ఇక్కడ అంటుంది, పరాక్రమ కలిగిన బలాధ్యుడా యెహోవా నీకు తోడై ఉన్నాడు. ఈరోజు నువ్వు సమస్యలతో, ఇబ్బందులతో, ఇరుకులతో ఉన్నావేమో, ఆ యెహోవా నీకు తోడై ఉన్నాడు. ప్రతి విషయంలోనూ, ప్రతి కార్యంలోనూ ఆ తోడుగా ఉంటాడు దేవుడు. కానీ నువ్వు ఆయన మీద నమ్మకం కలిగి జీవించాలి. అవిశ్వాసం ఉందేమో నీలో, విశ్వాసము కలిగి జీవించు. ఆ యెహోవా నీకు తోడై ఉంటాడు. ప్రతి కార్యములోనూ నీకు నడిపించే దేవుడు. ఆ గెద్యోను దేవుడు అన్నాడు, చిత్తములను ఏలినవాడా, ఇప్పుడు వరకు నన్ను చూస్తున్నవాడివి నువ్వే, నన్ను ఎరిగిన వాడివి నువ్వే, నా సమస్యలన్నిటిలోనూ చూస్తున్నావు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో నన్ను ఎందుకు దర్శించావని దేవుడినే క్వశ్చనిస్తున్నాడు. 7 సంవత్సరాలు మిద్యానీయులకి అమానీయులకి అప్పగించినా కూడా ఇక్కడ గెద్యోను మాత్రం దేవుణ్ణి అడుగుతున్నాడు. నా పితరులు కానీ నా తండ్రులు ఎవరూ కూడా ఆ గోత్రము చెందినవారు కాదే, కనిష్ఠుడినే ఉన్నా, చిన్నవాడినే ఉన్నాడు అతను. కానీ అతనే దేవుడు ఏర్పరచుకున్నాడు. కానీ గోత్రం కూడా చెప్పుకోదగ్గ గోత్రం కూడా కాదు. కానీ దేవుడు అంటున్నాడు, నీతో ఇశ్రాయేలు ప్రజలని రక్షింపబడగటి నీవే ఆదరణకర్తగా నిలబడతావని దేవుడు సెలవిస్తున్నాడు. కానీ ఆయన మాత్రము ఏమాత్రం సందేహం లేకుండా, భయపడకుండా, నా చేత ఈ విజయాన్ని, ఈ సమస్యల్ని, ఇశ్రాయేల్ ప్రజలని నేను రక్షింపగలనా? ఆయనకి సందేహం. ఎందుకంటే వాళ్ళు పడిన బాధలు, ఇబ్బందులు, సమస్యలు, మిద్యానీయులు ఆ రీతిగా దోసుకుపోయేవారు ఉన్నారే కానీ వాళ్ళు భయపెడుతున్నారు. కానీ వీళ్ళు మాత్రం భయపడుతూనే జీవిస్తున్నారు. దేవుడి దగ్గర మనం భయపడి ఉండాలి కానీ లోకముల వారికి ఎప్పుడు భయపడకూడదు. దేవుడి దగ్గర నువ్వు భయపడాలి. ఏ విషయమైనా దేవుడి దగ్గర భయపడాల్సింది. లోకములో ఎవరో ఏదో అన్నారని, ఎవరో ఏదో మాట్లాడుతున్నారని లోకముల వాటి కోసం ఎప్పుడు కూడా ఆలోచించొద్దు. ఆలోచన కూడా ఊహల్లో కూడా తీసుకురాకూడదు. నీ హృదయంలో దేవుడి మాటే, ఆ దేవుడే నీకు నడిపించేవాడే ఉన్నాడు. కానీ ఇప్పుడు కూడా లోకపు వాటిలోకి, లోకపు ఆలోచనలోను ఏమి తిందామా, ఏమి తాగుదామా, ఏమి ధరించుకుందామా అన్న ఆలోచనలు మన హృదయంలో కూడా రాకూడదండి. కానీ ఇక్కడ దేవుడు ఆ దూత వచ్చినప్పుడు గెద్యోనికి అడుగుతున్నాడు, నువ్వు నాకు ఒక సూచక్రియ చేయాలి. ఏమని అడుగుతున్నాడు? సూచక్రియ, మాంసము, గొర్రెపిల్ల బొచ్చుని ఏదైతే పిండి ఉందో ఒక రాతి మీద పెట్టు, అది నేను అగ్నితో కాల్చివేస్తానని దూత సెలవిస్తుంది. అది చూస్తే కానీ గెద్యోను దేవుని దూతని నమ్మడానికి, అది జరిగితే కానీ ఆ గెద్యోను, ఆ దూత ఇది దేవుని దూత అని నమ్ముతాకి ఆశకరం కలిగింది. అదేదైతే రాతి మీద మాంసమును, ఆ పిండి రెండు పెట్టి నీళ్లతో తడిపి వేసినప్పుడు ఆ దూత దాన్ని అగ్నితో కాల్చివేసింది. అగ్నితో కాల్చివేసినప్పుడు అప్పుడు ఆ గెద్యోను దాన్ని నమ్మి, ఇది దేవుని దూతే నాతో ప్రత్యక్షమైన మాట్లాడుతుందని అనుకున్నాడు. ఆ భయాన్ని అప్పుడు తీసివేసి, నాతో దేవుడు తోడై ఉన్నాడు, ఇశ్రాయేలు ప్రజలకి రక్షణ చేసేది నేనే అని ఈరోజు ఈ నూతన సంవత్సరము
యెహోవా నీకు తోడై ఉన్నాడు కనుక దేనికి కూడా భయపడదు. ధైర్యము తెచ్చుకొని జీవించాలి. ఎన్నో సమస్యలు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు వస్తాయి. అన్ని సమస్యలకి, అన్ని ఇబ్బందులకి దేవుడే నడిపిస్తాడు. దేవుడి మీద ఆధారపడి ఉండాలి. ఇక్కడ గిద్యోను అద్భుత చేసిన క్రియకి దేవుడే ప్రత్యక్షమైనప్పుడు దేవుణ్ణి అడుగుతుంటాడు, దేవా నా వల్ల ఏమవుతుంది? ఇశ్రాయేలు ప్రజలు నేను ఎలా కాపాడగలను? మిద్యానీయులు మిడతలను దండులు వేసుకుని మీద పడుతున్నారే, విస్తారమైన జనాలు వాళ్ళు. నా దగ్గర అంత జనము లేరు, నా దగ్గర అంత శక్తి లేదు, బలము లేదు, ఆలోచన లేదని దేవుడితో మాటిస్తున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, నీకు నేను తోడై ఉన్నానని. అప్పుడు దేవుడే గిద్యోనికి ప్రత్యక్షమయ్యి ఆ ప్రజలు ఏదైతే 32,000 మందిని వాళ్ళకి సహాయం తీసుకుని నువ్వు యుద్ధం చేయగలవా అని. కానీ దేవుడు గిద్యోనికి చెప్పినట్టు 32,000 మందికి చెప్తున్నాడు. 32,000 మందిలో యుద్ధం చేసేవారు నాతో ఎవరున్నారని అడుగుతున్నాడు గిద్యోను. ఈ యుద్ధంలో కాలిపోవచ్చు, చేయిపోవచ్చు, కన్నిపోవచ్చు, ఏదైనా జరగవచ్చు. నాతో యుద్ధం చేయడానికి నా దేవుడు నాకు తోడై ఉన్నాడని వాళ్ళతో చెబుతుంటే భయపడిపోయి 22,000 మంది తిరిగి వెనక్కి వెళ్ళిపోతారండి. 10,000 మంది మాత్రమే నిలబడి ఉన్నారు. ఈ రోజు నీ చుట్టూ ఎంతమంది నిలబడి ఉన్నారో నీకు విరోధులుగా. ఒక్కడవే నించున్నావేమో ఆలోచన చెయ్యి. నీ ఒక్కడవే విజయం సాధించగలవు. ఆ యెహోవా తోడై ఉన్నాడు కాబట్టి ఆ యెహోవాని ఆదరించు.